పాలకొండ ఇన్ఛార్జ్ గారు బీజేపీ అధ్యక్షులు ఇద్దరు వియ్యంకులు అవుతున్నారు సార్. దశాబ్దాల ప్రజా జీవితం పరిపాలనలో సుదీర్ఘ అనుభవం మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా ఆలోచించేటువంటి దృక్పథం ప్రపంచ అవసరాలను అభివృద్ధి లక్ష్యాలతో అనుసంధానించే ప్రయత్నం ఇవన్నీ కలిసి దూరదృష్టితో కూడిన పరిపాలన. దయచేసి అక్కడ చాలా మంది నుంచి ఉన్నారని వారందరూ వారి వారి స్థానాల్లోకి వెళ్ళి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. వెనక కనపడడం లేదు, చాలా మంది నుంచి ఉన్నారు, వారందరూ వారి వారి స్థానాల్లోకి వెళ్ళి కూర్చోవాలండి. దయచేసి అందరూ మీ స్థానంలో కూర్చోవాలండి. ఆయన ఒక నాయకుడి గొప్పతనం ఆయన పదవిలో కాదు, ఆయన చూపించేటువంటి దిశలో ఉంటుంది. ఆ దిశలో ప్రజలకు నమ్మకం కల్పిస్తే ఆ నమ్మకంలో అభివృద్ధి కోసం మరి ఎంతగానో తెలియని ఒక అతీత శక్తి ఏర్పడుతుంది. ఆలోచనలో వేగం, ఆచరణలో స్పష్టత, లక్ష్యంలో దూరదృష్టి, అభివృద్ధిలో పట్టుదల. ఇవన్నీ చెప్పాలి అంటే ఒకే ఒక్క మాట. దయచేసి అందరూ కూర్చోవాలండి. మహిళలందరూ మేము స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. మహిళలందరూ మేము స్థానంలో కూర్చోవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాం. మహిళలందరూ వారి వారి స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. దయచేసి గమనించండి, వస్తున్న మహిళలందరినీ వారి వారి స్థానంలో కూర్చోవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాం. అడవి కాపాడేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్కృతి, ప్రకృతిని ప్రేమించే జీవన విధానం విచ్చేస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వక స్వాగతం. విచ్చేసినటువంటి రాష్ట్ర గిరిజన ఉమ్మడి స్వాగతం. విజయవాడ సెంట్రల్ కోట బొమ్మ మహేశ్వరరావు గారికి, విజయవాడ పార్లమెంట్ సభ్యులకి, జనగణ మంగళ గాయకుడా, జనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా. ఈ నేల తరపున, ఈ ప్రజల తరపున, ఈ కళాకారుల తరపున
మనస్ఫూర్తిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. గౌరవ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. ముందుగా ఈనాటి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించవలసిందిగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే గౌరవ గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు గుమ్మడి సంధ్యారాణి గారిని, విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు ప్రభుత్వ బోండా ఉమామహేశ్వరరావు గారిని, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారిని, విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారిని, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరినీ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. గిరిజన కళలు నేల నుంచి పుట్టినటువంటి లయ. గిరిజన కళలో ఒక ప్రత్యేకమైనటువంటి సహజత్వం ఉంటుంది. డప్పుల మోత వినిపిస్తే కేవలం సంగీతం కాదు, అది వారి జీవిత స్పందన. వారి నృత్యంలో కనిపించేటువంటి ప్రతి అడుగు నేలతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది. వారి పాటల్లో ప్రేమ ఉంటుంది, ప్రకృతి ఉంటుంది, వారి కష్టం ఉంటుంది, ఆనందం ఉంటుంది. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు. తర్వాత మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారికి ఘనంగా పుష్పాంజలి ఘటిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. మన స్వాతంత్ర్య పోరాటం చరిత్రలో ఒక మహోన్నతమైన పేరు మనందరికీ గుర్తుకొస్తుంది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గిరిజన హక్కుల కోసం, వారి గౌరవం కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అల్లూరి పేరు వినగానే ఒక స్ఫూర్తి మనందరికీ తెలుస్తుంది. అదే అన్యాయాన్ని ఎదిరించాలి, హక్కుల కోసం నిలబడాలి, ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలి. అలాంటి మహనీయుడి అడుగు జాడలో నడిచిన గిరిజన సమాజానికి మన హృదయపూర్వక వందనం సమర్పిస్తూ ఘనంగా నివాళులు అర్పించారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఇతర పెద్దలు, మంత్రులు. ధన్యవాదాలండి. దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మన రాష్ట్ర ప్రార్థనా గీతం మా తెలుగు తల్లికి మల్లెపూ దండ ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం.